ప్రప్రదంగా మా గురుదేవుడికి నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చలముకి నమస్కరిస్తూ చక్కగా కూడాను మేషరాశి పై ముందుగా కూడా మనం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా యొక్క సర్వ భక్తులు కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తెలియజేస్తూ 1/1/2021 నుండి 31/1/2021 వరకు కూడా మాసాంతం మేషరాశికి కలిగినటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దానిలో పరిహారం ఏం చేసుకోవాలి, పరిష్కారం ఏం చేసుకోవాలి అనేది మీకు తెలియజేస్తాను. నేను ఎవరు అధైర్యపడవాకండి, అశాంతి పడవాకండి, నిరుత్సాహపడవాకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. కష్టాలు కలిగి నుంచి బయటకు వస్తాం, మంచి యోగం భవిష్యత్తు వస్తుందని తెలుసుకునే ప్రయత్నించండి. మీ డాక్టర్ సంజయ్ శాస్త్రి ఉన్నాడు అని గుర్తించండి. నేను చెప్పింది ప్రతి మాసం ఏ పరిహారం చేద్దామో లాస్ట్ దాకా కూడాను ఈ వీడియోని విని ఆ పరిహారాన్ని మీరు పాటించండి. శుభమవుతుంది మా మేషరాశి వారికి. ఈ మేషరాశి చెప్పే ముందుగా 1/1/2021 అంటేనే నెంబర్ 7 7వ నెంబర్తో వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 7వ నెంబర్ అంటేనే శని భగవానుడు స్టార్ట్ అవుతుంది, అది మాత్రం మర్చిపోవకండి. 7 అంటేనే వారాల్లో 7 శనివారం ఆ యొక్క 7వ వారం అవుతుంది. 7వ తారీఖు స్టార్ట్ అయ్యిందండి. అలానే ఇది ఈ శాస్త్రీయంగా 2వ రోజు కూడా ద్వితీయ యజ్ఞం లేకుండా 2/1/2021 అంటే 8 అవుతుందండి. న్యూమరాలజీ ప్రకారం అది కూడా శ్రేష్ఠుడే. కాబట్టి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో వచ్చేటువంటి ప్రభావితం మేము చూసినప్పుడు శని భగవాను వీటన్నిటికీ కూడా అధికారం అవుతుంది కాబట్టి ఆయన అనుగ్రహం కావాలి, ఆయన పోవాలి అనుకోకుండా ఉండడం అని నేర్చుకోండి. ఇక మేషరాశికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకతరం మనం ఆలోచించి చూసినప్పుడు రాశిలోనే కుజ భగవానుడు ఉంటాడండి. రాశి ద్వితీయంలో రాహు ఉంటాడు. రాశికి అష్టమైనటువంటి వృక్షకంలో కేతు ఉంటాడు. రాశికి నవభాగ్య స్థానంలో రవి బుధుడు ఉంటారు. అష్టంలోని శుక్రుడు ఉంటాడు. తర్వాత దశమ స్థానంలో గురు శుక్రుడు ఉంటారు. ఇది ఎప్పుడు దాకా ఉంటారు, ఎట్లా ఉంటారు మళ్ళీ వినిపిస్తాను మీకు. ఈ మేషరాశికి 3వ తారీఖు వరకు కూడా శుక్ర భగవానుడు వృక్షకంలో ఉండి ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో ఉన్న బుధ భగవానుడు కాస్త ఆ యొక్క మకర రాశిలోకి ప్రవేశిస్తాడు 3వ తారీఖు. 14వ తారీఖు సూర్య భగవానుడు కూడా ఆ యొక్క ధనుసు నుంచి మకరానికి ప్రవేశిస్తాడు. శుక్ర భగవానుడు కూడా 28వ తారీఖు 1న మకరంలోకి ప్రవేశిస్తాడు. దీన్ని అనుసరించి చూసినప్పుడు 14వ తారీఖు 1వ నెల 2021 ఆ యొక్క 14వ తారీఖు 1వ నెల 2021వ తారీఖు నాడు పంచగ్రహ కూటమి అనేది రావడం జరిగింది. అలాగే 28వ తారీఖు నాడు 1వ నెల 2021 రోజు కూడా పంచగ్రహ కూటమి వచ్చారు. 2 పంచగ్రహ కూటమి వచ్చిన ఈ జనంలో మాసాంతం బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా వచ్చాయంటే మళ్ళీ లెక్క చెప్తాను, మళ్ళీ చూసుకోండి. 14వ తారీఖు చంద్రుడు, సూర్యుడు, బుధుడు, బృహస్పతి, శని భగవానుడు కలిసి ఉంటారు. 28వ తారీఖు నాడు శుక్రుడు, రవి, బుధుడు, గురువు, శని భగవానుడు కలిసి ఉంటారు. దీని ప్రభావితాన్ని మొత్తాన్ని ఆధారం చేసుకొని దీన్ని చంద్ర ఆధారిత గ్రహస్థితిని తెప్పడం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది 30% మానవుల మీద పనిచేస్తుంది, 60% మీ యొక్క లగ్నాన్ని తీసుకున్నప్పుడు పనిచేస్తుంది. అందుకని దీన్ని ఎప్పుడు కూడా గోచార రీత్యా అంటారు, దాన్ని చంద్ర ఆధారితం అంటారు. దీని 30% మాత్రం డెఫినెట్గా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు మేషరాశికి చెప్పినటువంటి నేను లక్షణాలు చెప్పాను. దీన్ని బట్టి చూసినప్పుడు వివాహ విషయంలో కానీ కొంచెం అలసత్వం అవడానికి అవకాశం ఉంది. దాంపత్యంలో కూడా సంపూర్ణ యోగ్యత కలిగడానికి కష్టంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ప్రయత్నం చేయడం శుభం జరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో ప్రయత్నించడం శుభం జరుగుతుంది. అలాగే భూ వివాదాలు ఉంటే ఎవరైనా పెద్ద పడికి పరిష్కరించుకొని శుభం జరగడానికి అవకాశం ఉంది మేషరాశి వారికి ఈ మాసాంతంలో. ఇక ఈ ప్రత్యేకంగా కూడాను 3వ తేదీ వరకే శుక్రుడు అక్కడ ఉండి తర్వాత మారుతున్నాడు, మంచిదే అక్కడ. కానీ ఈ మేషరాశి స్థితిలో ఉన్నటువంటి రాహు అష్టమ స్థితిలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావితం మీద కూడాను ఇందాక నేను చెప్పినగా వివాహ విషయాల్లో ఆలస్యం అవడానికి అవకాశం వస్తుంది. ఇక నవభాగ్య స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల ప్రభావితం అనేది ఉద్యోగ వ్యవహారాలు ప్రయత్నించడానికి కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, రాజకీయ వ్యవహారాలకి 14వ తేదీ వరకు రవి వల్ల ప్రభావితం ఉంటుంది. కానీ ఈ శుక్రుడు కూడా 14 అక్కడే ఉన్నాడు కాబట్టి కళారంగానికి కానీ స్త్రీపర వ్యవహారాలు కానీ బాగానే ఉంటుంది. విదేశీయానానికి వెళ్ళేదానికి కూడాను మంచి యోగ్యత కలిగి ఉంటుంది. ఇకపోతే సంతానానికి, విద్యకి, వ్యాపార భారాలకి, ఆర్థిక లావాదేవీలకి, సర్వ వ్యాపారాల్లో కూడా ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది ఈ మేషరాశికి ఈ మాసాంతం అనగా జనవరి నెలలో నేను చెప్పేటువంటి విశేషాలు బట్టి. ఇక్కడంటే అక్కడ
గురువుతోటి శని భగవానుడు కలిసి ఉండటం, బుధుడు రావడం, మేధాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞాపక శక్తి, వ్యాపార శక్తిని కలిగించేటువంటి బుధ భగవానుడు ఆ యొక్క శని భగవానుడితో కలిసి గురువుతో కలిసి ఉండడం, మేషరాశికి వృత్తి స్థానంలోకి రావడం. వృత్తి అంటే చేస్తున్న పని అని, ఉద్యోగం అనుకో, వ్యాపారం అనుకో, వ్యవసాయం అనుకో, ఏది చేసే వృత్తి అంటారు దాన్ని. ఆ వృత్తి పరంగా వచ్చేటువంటి కష్ట నష్టాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి. 14 సూర్యుడు కూడా అక్కడ వస్తున్నాడు, ఉద్యోగ వ్యవహారాలు కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి. 20 శుక్రుడు వస్తున్నాడు, భోగం భాగ్యం సినీ రంగాల్లో కూడా ఇబ్బంది కలిగే అవకాశం వస్తుంది. ఈ పంచగ్రహ కోటి ప్రభావితం అవుతాయి. 7 దెబ్బతోటి ప్రథమ ఆంగ్ల నూతన సంవత్సర ప్రభావితం మీద కొన్ని రకాల తెలియనటువంటి విశేషాల్లో మానవ విశేషంలో ఉన్నటువంటి వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, అదే విదేశీయానం, కళారంగాలు, ఇక రియల్ ఎస్టేటు, భూతగాదాలు, కోటి వ్యవహారాలు, ఖనిజ వ్యాపారాలు, ఇరు వ్యాపారాలు, సిమెంట్ వ్యాపారాలు, అపరాల వ్యాపారాలు, నూనె వ్యాపారాలు, ఒకటేంటండి పళ్ళ వ్యాపారాలు, వస్త్రాల వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు, సర్వ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన బుధ భగవానుడు ఎప్పుడైతే శని భగవానుతో కలిశాడో మీరు ఆశించినంత ఫలితం రావడం కష్టమవుతుంది. అది ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా కూడా ప్రతిదానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు లేదు లేదు. కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్స్టెన్స్గా ఉండండి, మంచి ఆలోచన చేయండి. మీ డాక్టర్ సంజయ్ శాస్త్రి ఏ చెబుతున్నా వినండి. గ్రహం మూలం సర్వం జగత్ అని ఎప్పుడు చెప్తుంటాను, అదే మాటని మీరు ఆలోచించేయండి. ఎందుకు చెప్పాడు కదా. అలాగే శని భగవాన్ని నిందించవాకండి, ఆయన ఆరాధించిన అనుగ్రహం కలిగిస్తాయని చెప్తాను. తర్వాత ఎప్పుడు కూడా మీ అందరికీ తెలియజేసేది ఒకటే ఉంటుంది, విశ్వాసంతో ప్రయత్నించండి, ఆశయంతో నిలబడండి, విజయం మీదే అవుతుంది. మీకు శక్తి ఉంది, ఆ శక్తిని తెలుసుకోండి, మీకు మీరే పోరాటంలో ముందుకు రాగలుగుతారు, మీరే గెలవగలుగుతారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు మర్చిపోండి. అలాగనే తల్లిదండ్రులు, మాతృదేవో పితృదేవో నమస్కారం చేయండి. అలాగే తల్లిదండ్రుల మీరు కూడా పిల్లల సంస్కారంతో పెంచండి. మూఢనమ్మకాలకి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం మాత్రం చేయవాకండి. నమ్మటం నమ్మకపోవడం మీ ఇష్టం. ఆ తర్వాత దేవుణ్ణి కొలవాలి, గ్రహాల్ని కొలవాలి, పూజలే చేయాలి, యాగాలే చేయాలి అని నేను చెప్పను. ఇంకా మీకు చేతైతే ధర్మకార్యాలనే ఉంటాయి, ధర్మ నిరతి అయినా ఉంటాయి. ఆ ధర్మకార్యాలు ఏదంటే కుష్టి, కుంటి, గుడ్డి, మూగ, చెవుడు, ఇలా అవయవ ఇబ్బందులు పడేవాడిని రక్షణ చేయండి, అదే పుణ్యం వస్తుంది. ఒక అనాశ్రమం నిలబండి, అదే పుణ్యం వస్తుంది. ఒక మనిషి ఎంపిక చేసుకుని వారి జీవితాన్ని బాగు చేయండి, అదే పుణ్యం వస్తుంది. రక్త దానం చేయండి, అవయదానాలు చేయండి, ఇవన్నీ పుణ్యాలే వస్తాయండి. కేవలం మా పూజలతోనే కాదని కూడా మీకు చెప్తూ ఎవరికి వాళ్ళకి మీకు తెలియజేసేదంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని కృషితో నాస్తి దుర్భిక్షం, పని చేయకుండా ఏది రాదు. ఆ పని మీరు చేయాలి అని అంటే సరైన విధానం మీకు తెలియాలి. తెలుసుకొని మీరు చేస్తే ఆవగించేంత అదృష్టంతో మీ కార్యసిద్ధులు జరిగి మీ జీవన మార్గంలో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలనేటువంటి సంకల్పంతో మీరు ప్రయత్నించండి. ఫలితం ఎందుకు రాదు మీరే చూడండి. మీరు చేయండి, ఫలితం వస్తుంది. దానికి సరిపోయేట్టుగా ఇప్పుడు మీకు ఒక చిన్న పరిహారాన్ని మీకు నేను చెప్పబోతున్నాను. ఈ పరిహారాన్ని మీరు ప్రతి ఈ మాసాంతం ఏమీ లేదు, ఎవరు చెప్పినా ప్రత్యేక నిబంధనలు ఏం లేవు. ఎల్లప్పుడూ ఎలా ఉన్నారో అలా ఉండండి. అయితే స్నానం చేసిన తర్వాత చక్కగా కూడా ఆ యొక్క సూర్య భగవాను ముందుకు వచ్చి నిలబడి ఏదైనా మీ చేతిలో ఎర్రని పుష్పాన్ని చెదపట్టుకొని ఆ సూర్య భగవాను ముందు నిల్చొని ఓం లం క్లీం నమః, ఓం లం క్లీం నమః, ఓం లం క్లీం నమః అని ఆ పుష్పాన్ని పెట్టుకొని మనస వాచ కర్మణ మీ తల్లిదండ్రులను ప్రార్థన చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని మీ బుద్ధి మనస్సు ఎంతసేపు ఆ సూర్యుడి మీద నిలబడుతున్నసేపు చేసుకొని ఆ పుష్పాన్ని ఆయన చూపించి తెచ్చి తులసికోటలో పెట్టండి, లేదా దేవుడి మందిరంలో పెట్టండి, లేదా ఇక్కడ పూజా దేవాలయంలో ఇవ్వండి, లేదా ముత్తైదుకి ఇవ్వండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. ఇదే కష్టం కాదు, నష్టం కాదు, పెద్ద టైము కాదు. ఇలా చేయండి. మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి వివాహ విషయంలో పర్వాలేదు కానీ ఇబ్బంది అని చెప్పాను, దాంపత్య విషయంలో పర్వాలేదని చెప్పాను, ఆరోగ్య విషయంలో ఇబ్బంది రాదని చెప్పాను, కానీ విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తే మంచిదని చెప్పాను, కానీ వ్యాపారం నష్టం జరుగుతుందని చెప్పాను. అలాగే కూడాను కొన్ని విషయాలకు వచ్చాక భూ వివాదాలు, భూ నివారణ బాగుంటాయని చెప్పాను. కొత్తగా వివాహాల ప్రయత్నంలో ఇబ్బంది వస్తుందని చెప్పాను. తర్వాత ఆర్థిక విషయాల్లో ఇబ్బంది వస్తుందని చెప్పాను. ఇలా పర్సంటేజ్ని మనం ఒక దగ్గర క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడాను మనకు మేలుగా చూసినప్పుడు 47%,
కాస్త ఇబ్బంది అనేది 53% వస్తున్నది కనుక ఆర్థిక వ్యవస్థను బట్టి కదా సర్వ వ్యవస్థలు ఉంటాయి కనుక దాన్ని సరి చేసుకునేదానికి ఇప్పుడు చెప్పినటువంటి నేను చెప్పిన చిన్న ఆ పరిహారాన్ని మీరు మనసా వాచ కర్మన ఎవరైతే పఠిస్తారో ఎప్పుడైతే పఠిస్తారో నిరంతరం పఠిస్తారో మీకు సర్వకార్య సర్వావస్థలందు కూడా సర్వ శుభ సుఖ సౌఖ్య భోగభాగ్య ఐశ్వర్యాలు కలగాలనేదే నా యొక్క ప్రధాన లక్ష్యం. ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, ఎవరు చెప్పామో విన్నామని కాదు, మీరు యోచించండి. నా కోసం 2 నిమిషం యోచించండి. అప్పుడే మీకు సర్వ కార్యాలలో కూడా శుభం చేయడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడు ఏది కూడాను మనకు జరగదని నిరుత్సాహం మాత్రం రానివ్వాలి. ఎప్పుడు నిరుత్సాహం వచ్చిందంటే అప్పుడు మనం చేయాల్సిన పని చేయలేకపోతాం. నిరుత్సాహం అవసరం ఏంటండి? తప్పు తీసుకోవడానికి ప్రయత్నించండి. వివాహ విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే వృత్తిపర విషయాల్లో కానివ్వండి, ఎక్కడ మనం ఎప్పుడు ఏది కూడా భంగపడాల్సిన అవసరం అవగత్యత లేకుండా చేసుకుంటానని మనస వాచ కర్మని విశ్వసిస్తూ మీకు ఆశీర్వదిస్తూ పెద్దగా నమస్కరిస్తున్న శుభం. నమస్కారం.